వెల్కమ్ టు ఫైడే మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాదంబరి జత్వాని అనే ఒక ముంబై నటీమణి గురించి వార్త విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పనిచేసే యూట్యూబ్ ఛానల్స్ కానీ సాక్షి పేపర్లో కానీ ఒక టైప్ ఆఫ్ కథనాలు ప్రచురితం అవుతున్నాయి. అలాగే తెలుగుదేశం మీడియాకి సంబంధించిన ఛానల్స్లో కానీ తెలుగుదేశం సోషల్ మీడియాలో కానీ ఒక టైప్ ఆఫ్ కథనాలు ప్రచురితం అవుతున్నాయి. అంటే మొదటగా మన సాక్షికి సంబంధించిన వాళ్ళు ఏం కథనం రాశారో చూద్దాం. మొదటగా సాక్షి వారు ఏమి రాశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాదన ఏమి వినిపిస్తున్నారని చూస్తే, ఈ కాదంబరి జత్వాని అనే మహిళ హనీ ట్రాప్ ద్వారా ఇండస్ట్రియలిస్ట్ని టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఈవిడ క్యారెక్టర్ అంత మంచిది కాదు, ఈవిడ వృత్తే ఇది అని చెప్పి వాళ్ళు ఒక కథనాలను అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఇదే సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించిన మీడియాలో, తర్వాత తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో కనుక మనం చూసినట్లయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు గతంలో ఈ జిందాల్ కంపెనీకి సంబంధించిన పెట్టుబడులు మన రాష్ట్రంలో పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలవడం జరిగింది. ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్స్, ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కలవడం జరిగింది. అదే సందర్భంలో ఈ జిందాల్కు సంబంధించిన సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో పుష్పగుచ్చాలు ఇచ్చి, తర్వాత ఇవన్నీ ఫోటోలు కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయినాయి. అంటే పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, మనకు జిందాల్ స్టీల్ కంపెనీలు వచ్చేస్తున్నాయి మన రాష్ట్రానికి అని చెప్పి అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం మీడియాలో కూడా వచ్చిన వార్తలు ఏంటంటే, ఈ సజ్జన్ జిందాల్ మీద ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని అనే మహిళ ముంబైలో అటెంప్ట్ టు రేప్ కేసు పెట్టింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ సజ్జన్ జిందాలు ఈ కేసు నుంచి బయటపడటం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని సెటిల్ చేయవలసిందిగా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటంటే అప్పుడు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా తాతాకిను, తర్వాత విశాల్ గున్నీకి ఈ వ్యవహారాన్ని అప్పచెప్పారు. ఈ వ్యవహారాన్ని అప్పచెప్తే ఏం చేశారంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కుక్కల విద్యాసాగర్ అనే నాయకుడిని ఈవిడేదో చీట్ చేసినట్టు, ఆ కుక్కల విద్యాసాగర్కి సంబంధించిన ల్యాండ్ని ఫోర్జరీ చేసి వేరే వాళ్ళకి అమ్ముతుంటే వాళ్ళు పట్టుకుని అడ్డగించినట్టు అప్పటికప్పుడే కేసు నమోదు చేయడం, మళ్ళీ ఈ వీళ్ళని పట్టుకురావడం కోసం ఒక టీంని ఏర్పాటు చేసి కొంతమంది సిఐల్ని, మరి విశాల్ గున్ని గారు కూడా వెళ్ళారంటున్నారు అక్కడికి. మరి దానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన వస్తే కానీ, ప్రకటన వెలువరిస్తే కానీ మనకు అర్థమవుతుంది. దీనికి ఈ అమ్మాయిని తీసుకురావడం కోసం విశాల్ గున్ని కూడా ముంబై వెళ్ళాడు, అక్కడ హోటల్లో స్టే చేసి ఈ మొత్తం వ్యవహారం నడిపించాడని చెప్పి కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రచురిస్తూ ఉన్నాయి. అంటే ఈ ఏర్పాటు చేసిన పోలీస్ టీం అంతా అక్కడికి వెళ్ళి ఈ కాదంబరి జత్వాని, తర్వాత ఆమె తల్లిని, ఆమె తండ్రిని, మొత్తం ముగ్గురిని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి అని చెప్పి వీళ్ళు చెప్పే వాదన అనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంత లీగల్గానే ప్రొసీడ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఇక్కడ ఒక తప్పుడు కేసు నమోదు చేసుకుని ఈ కేసు ఆధారంగా అక్కడికి వెళ్ళి లోకల్గా ఆవిడని అరెస్ట్ చేసి అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా మనకి రికార్డులు చెప్తున్నాయి. అంటే రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు రాసిన దాని ప్రకారం చూస్తే మనకి ఇది అర్థమవుద్ది. ఏంటంటే వీళ్ళు లీగల్గా ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా సేఫ్గా ఉండడం కోసం ఈ కథ అంతా నడిపారు. అంటే ఇక్కడ ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా వీళ్ళు అక్కడ అరెస్ట్ చేసి అక్కడ ఒక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ గెస్ట్ హౌస్, అంటే మన వీటీపీఎస్ సంబంధించిన గెస్ట్ హౌస్లో కొన్ని రోజులు ఆవిడ నిర్బంధించారని చెప్తున్నారు, తర్వాత జైలుకి పంపించారని చెప్తున్నారు. తర్వాత కొన్ని రోజులు రిమాండ్లో ఉన్న తర్వాత ఆవిడకి బెయిల్ ఇచ్చి మొత్తం అక్కడ ముంబైలో ఉన్నటువంటి ఆ కేసు అంటే కేసుని అక్కడ పోలీసు వాళ్ళు క్లోజ్ చేసేసిన తర్వాత అప్పుడు ఈవిడని ఇక్కడ నుంచి రిలీజ్ చేశారని చెప్తున్నారు. మరి ఈవిడతో మరి అక్కడ ముంబై పోలీసులకి ఏం చెప్పించారో తెలియదు, కానీ వాళ్ళు అక్కడ ఆ పోలీసులు ఆ కేసుని అయితే క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయికి బెయిల్ ఇచ్చి ఇక్కడ నుంచి రిలీజ్ చేసి పంపించారని చెప్పి ఈ కథనాలన్నీ వెలువడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని ముంబై నుంచి ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆవిడ అప్పుడు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఒక లేడీ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కేటాయించారు, ఈ స్రవంతిరాయ్ అనే మహిళని. ఇప్పుడు ఈవిడ డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఈ స్రవంతిరావు గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత విజయవాడ కమిషనర్ గారు అయినటువంటి రాజశేఖర్ బాబు గారితో ఫోన్లో కూడా మాట్లాడినట్టుగా చెప్తున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత పూర్తిగా విచారణకు పాల్గొంటాను, కొంత నాకు రెస్ట్ కావాలని చెప్పి ఆవిడ కోరినట్టుగా చెప్తున్నారు. మరి ఆవిడ వెళ్ళిన తర్వాత, అంటే విచారణకు వెళ్ళిన తర్వాత మరి ఈవిడ ఎవరెవరి పేర్లు లిఖితపూర్వకంగా ఇస్తుంది, ఇప్పుడు ఈ ఐపీఎస్లు పేర్లు వస్తున్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు అని, అంటే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కదా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత విశాల్ గున్ని, తర్వాత ఇంకా 2-3 సిఐల పేర్లు, వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి. అప్పుడు విజయవాడ కమిషనర్ ఉన్నటువంటి కాంతి రాణా తాతా పేరు కూడా వస్తుంది. ఇవన్నీ మరి ఈ పేర్లన్నీ ఆవిడ లిస్టు, ఈ టార్చర్ పెట్టిన లిస్టులో ఈ పేర్లన్నీ ఇస్తుందా ఇవ్వదా అనేది మనం వేచి చూడాలి. ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విచారణలో అవి ఏం చెప్పుద్దని తెలిసిన తర్వాత మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న సమాచారం మేరకు అయితే మాత్రం
ప్రధానంగా ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ కేసులో బుక్ అయినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. గతంలో పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇలాంటి సెక్సువల్కి సంబంధించిన అమ్మాయిలను వేధించడం ఇలాంటి గతంలో కొంత చరిత్ర ఉంది. గతంలో ఏబిఎన్లోనే ఈవిడ గతంలో విజయవాడలో ఒక డాక్టర్ని మెసేజ్లు పెట్టి వేధించాడని చెప్పి అప్పట్లోనే ఒక స్కాన్ లోడ్ బయట పెట్టారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు. అట్లా చూసుకుంటే కొంత ఈ అమ్మాయిని వీళ్ళు అంత తేలిగ్గా ఊరినే ఏదో గెస్ట్ హౌస్లో ఉంచి ఆ కేసు విత్డ్రా చేయడం కోసమే ఏదో ప్రయత్నం చేసి పంపించేశారు అనుకోవడం మన పొరపాటు. అన్ని రోజులు ఆవిడ గెస్ట్ హౌస్లో ఉంచారంటే ఖచ్చితంగా లైంగికంగా కూడా వేధించే ఉంటారు. మరి ఆవిడ అన్నీ ఇప్పుడు విచారణ ఆఫీసర్ ముందు ఇవన్నీ బయటకు పెడద్దా అన్నీ చెప్పుద్దా లేదని మనం వేచి చూడాలి. ప్రస్తుతం మీడియాలో ఆవిడ మాట్లాడిన దాని ప్రకారం చూస్తే లైంగికంగా వేధించినట్టు ఎక్కడా చెప్పలేదు, కానీ టార్చర్ పెట్టారు, భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారని మాత్రం ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విచారణ అధికారి లేడీ అధికారిని పెట్టారు కాబట్టి ఈ విచారణ అధికారి విచారించేటప్పుడు ఏంటంటే కొంత ప్రైవసీ మెయింటైన్ చేస్తారు కాబట్టి, అంటే ఫేస్ టు ఫేస్ అంటే 1-to-1 మాడతారు కాబట్టి అప్పుడు ఏమన్నా ఈవిడ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా, అంటే వీళ్ళు ఎవరన్నా లైంగికంగా వేధించుంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ముగ్గురులో ఎవరన్నా లైంగికంగా వేధించి ఉంటే ఆ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్పుద్దా అనేది మనకి ఈరోజు ఈవినింగ్ కానీ క్లియర్గా తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ రెండు వర్గాలు అంటే వైఎస్ఆర్సీపీకి మీడియాకి సంబంధించిన వాళ్ళు అట్లా మాడుతున్నారు, తెలుగుదేశం మీడియాకి సంబంధించిన వాళ్ళు ఇట్లా మాడుతున్నారు. వీళ్ళు ఏం మాడుతున్నారు, ఒక మహిళకు అన్యాయం చేసినారు, అన్యాయం జరిగింది, ఐపీఎస్ ఆఫీసర్లే ఎంత వికృతంగా ప్రవర్తిస్తే ఇంక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నట్టు, గత 5 సంవత్సరాలు అంటే ఇలాంటి దాష్టికాలు ఎన్నో చేశారని చెప్పి ఈ తెలుగుదేశంకి సంబంధించిన వర్గాలు మాడుతున్నాయి. సాక్షికి సంబంధించిన వర్గాలేమో ఆవిడ కిలేడి ఆవిడ హనీ ట్రాప్లు వేసి ఇండస్ట్రియలిస్ట్ని ఇబ్బంది పెడుతుంది, ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతే, కంపెనీలు రాకుండా పోతాయి అని చెప్పి సాక్షిలో కథనాలు రాస్తున్నారు. అంటే సాక్షిలో రాస్తున్న కథనాలు ఏంటంటే ఇప్పుడు ఈ కేసు వల్ల అంటే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళని వేధిస్తున్నట్టుగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారంట. ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందండి అని సాక్షిలో రాశారు. ఒక సపోజ్ నిజంగా సాక్షి వాళ్ళు రాస్తున్నట్టు ఆ అమ్మాయి కిలేడి అనుకుందాం, హనీ ట్రాప్లు వేసి డబ్బులు గుంజుద్దని అనుకుందాం. ఆ అమ్మాయి మీద కేసు పెట్టి ఆ అమ్మాయిని విచారించే పద్ధతి అదా? అంటే వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరినీ ఎత్తుకొచ్చేసి ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసేసి వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా అన్ని విధాలా వాళ్ళని దిగ్బంధించేసి వాళ్ళని వేధించడమా? ఒకవేళ ఆవిడ కిలేడి అయితే ఆవిడని విచారించే పద్ధతి అదా? అది కాదు కదా. అసలు ఒక మహిళకు సంబంధించిన కేసు వ్యవహారంలో సపోజ్ ఆవిడ హనీ ట్రాపే వేసింది అనుకుందాం, లేదు ఆవిడ ఫోర్జరీ సంతకాలతో ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి యొక్క ల్యాండ్ అమ్ముదామని ప్రయత్నం చేసింది అనుకుందాం. దానికి ఇంత ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంతమంది టీము, మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి ముంబైకి విమానంలో వెళ్ళటం, ఇదంతా మనం గతంలో ఎప్పుడైనా చూసామా? పెద్ద పెద్ద బాంబు పేలుళ్ళు, తర్వాత భారీ కుంభకోణాలు జరిగినప్పుడు, అంటే బ్యాంక్ రాబరీలు జరిగినప్పుడు, పెద్ద పెద్ద దొంగతనాలు జరిగి పెద్ద మొత్తంలో బంగారం లేదా బంగారు వస్తువులు లేదా డబ్బు దోచుకుపోయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక టీముని ఫామ్ చేసి పెద్ద పెద్ద ఆఫీసర్లను దాంట్లో పెట్టి వెంటనే అంటే రోజులుగా కొన్ని గంటల్లోనే వాళ్ళని ఆ కేసుని ఛేదించడం కోసం అని చెప్పి అత్యంత ఎఫిషియెంట్ ఆఫీసర్లను ఏర్పాటు చేసి పంపిస్తూ ఉంటారు. ఈ ఒక మహిళను తీసుకురావడం కోసం ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు, ఇదంతా ఒక టీము, మళ్ళీ దీంట్లో సిఐలు, కానిస్టేబుళ్ళు, పోలీసులు, మహిళా కానిస్టేబుళ్ళు. అసలు వీళ్ళు ముంబై వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చిన పద్ధతి చూస్తే ఆవిడేదో దేశద్రోహిలాగా, పాకిస్తాన్ ఐఎస్ఐతో కుమ్మక్క అయిపోయినట్టుగా ఇలా ప్రవర్తించి ఆ అమ్మాయిని కుటుంబం సహా తీసుకొచ్చారు. ఇవన్నీ వెనకాల చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ సజ్జన్ జిందాల్ అనే వ్యక్తిని ఈ కేసు నుంచి, అంటే ఈ అమ్మాయి పెట్టిన రేప్ కేసు నుంచి బయటపడేయడం కోసం వీళ్ళు చేసినటువంటి కార్యక్రమంగా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం సాక్షి వాళ్ళు వాళ్ళ కథనాలని రకరకాలుగా రాస్తూ ఇంకా నవ్వులు పాలవుతున్నారు అన్నమాట. ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో ఏంటంటే ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు కొంత సైలెంట్గా ఉండడం ఉత్తమమైన పని. దీంట్లో మీరు ఎక్కువగా మాట్లాడిన కొద్దీ ప్రజలు ఇంకా మీరు అడ్డగోలుగా వాదించడం, అడ్డగోలు కథనాలు రాయడం ఇవన్నీ చేశారంటే ఇక మిమ్మల్ని నమ్మేవాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మకుండా పోతారు పూర్తిగా. ఇప్పటికీ మిమ్మల్ని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మీ సాక్షిలో రాసే కథనాలను నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మన సోషల్ మీడియాలో కామెంట్లు కూడా గమనించినట్టయితే ఇప్పటికీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు కొంత మీరు సైలెంట్గా ఉండండి. అంటే మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఇవన్నీ. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఊత్ అంటే మీడియా సమావేశం, ఉస్కో అంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసేవాడు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఈ ఇష్యూ వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని చెప్పి ఈ వార్తలో న్యూస్ ఛానల్స్లో పెద్ద పెద్ద కథనాలు వస్తుంటే వచ్చి కనీసం ప్రెస్కి వచ్చి దీంతో నాకు సంబంధం లేదు, ఈ కేసుతో అప్పుడు మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కానీ ఇప్పటివరకు ఒక చిన్న ఖండన కూడా ఆయన నుంచి రాలేదు. మరి దీన్ని బట్టి చూస్తుంటే ఏమర్థమవుతుంది మనకి? ఖచ్చితంగా ఈ వ్యవహారంలో వీళ్ళందరి హస్తాలు ఉన్నాయి.
మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? ఇది ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి దాకా వెళ్ళి ఆగుతుందా? జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకుంటుందా? మరి ఏంటనేది మనకి రాబోయే రోజుల్లో అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా ఈ కేసు మీద కొంత సీరియస్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసు వ్యవహారంలో నెమ్మదిగా తాబేలులాగా నడుస్తున్నారన్నమాట. కేసు నమోదే కూడా చాలా రోజులు అయింది. ఇప్పుడు వరకు ఏం యాక్షన్ తీసుకున్నారో ఏంటో కూడా తెలియదు. ఏదో నిన్న ఈరోజు ఏదో కథలకు వచ్చిందని చెప్పి మన వార్త ఏదో చూసినట్లుగా నాకు గుర్తు. మరి ఇంతకాలం తర్వాత ఒక చిన్న అడుగు వేశారన్నమాట. తాబేలులాగా నడుస్తున్నారు ఆ కేసు వ్యవహారంలో. మరి ఈ కేసులో ఇది టీవీ5 మూర్తి గారు ఈ కేసు సంబంధించిన వివరాలని డిబేట్ రూపంలో తెలియపరిచి 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజుల్లోనే రెస్పాండ్ అయ్యారు. ఒక ఐఓ ఆఫీసర్ని ఏర్పాటు చేశారు. ఇదంతా జరుగుతుందంటే కొంత ఈ కేసు వ్యవహారంలో ప్రభుత్వం కొంత స్పీడ్గా ఉందనే మనం ఒప్పుకుని తీరాలి. ఇదే పద్ధతిలో రఘురామకృష్ణరాజు గారి కేసును కూడా తేల్చాలనేది నా మనవి. ఎందుకంటే ఇప్పుడు ఈ మహిళకు సంబంధించిన వ్యవహారం ఖచ్చితంగా అందరూ దీన్ని ఖండించాలి. ఆ మహిళకు అందరం సపోర్ట్ చేయాలి, ఓకే. కానీ రఘురామకృష్ణరాజు గారిని పుట్టిన కేసులో మీరు ఒకసారి గమనించినట్లయితే అక్కడ రఘురామకృష్ణరాజు గారు కాదు, ఆయన అప్పుడు ఒక ఎంపీగా ఉన్నారు. అంటే ఒక నియోజకవర్గంలో కొన్ని లక్షల మంది ఆయన ఓట్లు వేసి మన చట్టసభకి ఆయన్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పంపించారు. అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థ పార్లమెంట్ అనేది. ఆ సంస్థలో మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక పోలీస్ ఆఫీసరు దాడి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడంటే అది మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటు, మన చట్టాలకే సిగ్గుచేటు అనమాట. మరి దీన్ని ఎంపీని కొడితే ఇంత లైట్గా ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయినా లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కూడా ఒక ఎంపీ మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ థర్డ్ డిగ్రీ ప్రయోగించాడంటే, అంటే అప్పట్లో ఈ రఘురామరాజు గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆ సునీల్ కుమార్, తర్వాత ఇంక విజయపాల్, ఏదో 2-3 పేర్లు చెప్తున్నాడు కదా. మరి అప్పుడు ఆ సునీల్ కుమార్ అంటే ఐపీఎస్ఏ కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద దాడి చేస్తే ఆ కేసుకు సంబంధించి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా కేసుని దర్యాప్తు చేసి నిజాలు బయటకు తీసుకురావాలి. కానీ ఆ కేసు విషయంలో అసలు ఏం పట్టించుకున్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే వ్యవహరిస్తుంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అట్లాగే వ్యవహరిస్తుంది. మరి రఘురామరాజు గారు దీని మీద పెద్ద ముందు గట్టిగా ఫోర్స్ చేస్తున్నట్టు కూడా ఏం కనపట్ల. ఆయన కూడా ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితే మనకు బ్యాడ్ వస్తుంది అనుకుంటున్నాడా, మరి ఏమనుకుంటున్నాడో తెలియదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఆ గత ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. అంతకుముందు ప్రతి ప్రెస్ మీట్లో లేకపోతే ప్రతిరోజు రచ్చబండలో కనీసం ఒక నిమిషమైనా ఈ టార్చర్ గురించి, కస్టోడియల్ టార్చర్ గురించి ప్రజలకు వివరించి చెప్పేవాడు. దీని ప్రభావం రాష్ట్రం మొత్తం ప్రజల్లో చాలా గట్టిగా పాతుకుపోయింది. ఈ ఓట్లు వేసే ప్రతి వాళ్ళకి మైండ్లో ఆ ఓటేసే సమయంలో ఒక ఎంపీని ఈ విధంగా బాధారా ఇళ్ళు అనే ఒక భావన ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రభావం ఓట్ల రూపంలో మనకు కనిపించింది గతంలో జరిగిన ఎలక్షన్లో. మరి ఈ ఎలక్షన్ అయిపోయింది, ప్రభుత్వం మారింది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఇప్పటికైనా సరే రోడ్డు మీదకి రావాలి, గట్టిగా ప్రశ్నించాలి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉద్యమం అని చెప్పి ఆయన ఏదో భావిస్తున్నట్టుగా ఉన్నారు అని గట్టిగా మాట్లాడితే, మరి ప్రభుత్వం సైడ్ నుంచి అయినా కొంత ఒక ఎంపీని కొట్టడం ఏంటండి అసలు? ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఒక సామాన్యుడిని ఎత్తుకెళ్ళిపోయి కొట్టి చంపేసి పడేసినా కూడా అడిగే దిక్కు మొక్కు ఉంటుందా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని కేసుతో పాటుగా ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారి కేసును కూడా తొందరగా తేల్చి ఆ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే థర్డ్ డిగ్రీ ఈయన మీద ప్రయోగించారో, దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కఠిన శిక్షలు పడేలాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.